ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మహారాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ బీసీ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా, విద్యా సంఘాలన్నీ కూడా మాతో కలిసి వచ్చినాయి. మేము గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బకాయిలున్న 8,000 కోట్ల డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పెడచోన పెట్టి విద్యార్థుల డిమాండ్, న్యాయపరమైన డిమాండ్ ఇది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇప్పటివరకు బకాయిలున్న మొత్తం విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పింది. మరి వాళ్ళు ప్రభుత్వానికి అది నమ్మి ప్రజలు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3 సంవత్సరాల కాలంలో నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. మరి ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం 2008 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు నిర్మించిందే ఈ పథకం. మరి ఈ పథకం ఇప్పుడు 19 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1,60,00,000 మంది విద్యార్థులు చదువుకొని ఈ పథకం ద్వారా గొప్ప ఆర్థిక సామాజిక మార్పుకు నాంది పలికిన పథకం ఇది. మరి బీసీల వాటా, బీసీల కొరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిర్రు, 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. 14 లక్షల కోట్ల ఖర్చు పెట్టిన మీరు 8,000 కోట్లు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న 8,000 కోట్లు రిలీజ్ చేయడానికి మీకు ఎందుకు కష్టమవుతుంది? మీరు ఏ ప్రజా సంఘాలు అడిగినాయని, ఎవరు డిమాండ్ చేసిరని మూసి సుందరి గంటకు 1,00,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు పెట్టి 4th సిటీ పెడతా అంటారు, 1,000 కోట్లు పెట్టి కాంట్రాక్టులు ఇస్తారు, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులకు బిల్లులు ఇస్తున్నారని మీ సచివాలయంలోనే ధర్నాలు చేస్తున్నారు కదా కాంట్రాక్టర్లు వచ్చి. మరి మేము ఇన్నాళ్ళు రోడ్లు ఎక్కి మేము ధర్నాలు చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా బడ్జెట్ కాదా ఇది? మా భాగం లేదా బడ్జెట్లో? మా న్యాయంగా మాకు రావాల్సిన బడ్జెట్లో ఫీజు బకాయిలు అనేది రిలీజ్ చేయండి. ఇప్పటికే కాలేజీలు సతమతం అవుతున్నాయి. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు రాక, పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగాలకు వెళ్ళలేక ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే తీసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు అంటారు కృష్ణయ్య గారు ఇక్కడ ఎందుకు ఉద్యమాలు చేస్తారని. ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రజానాయకుడు, 50 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ నాయకుడు. ఆయన పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి రాజ్యసభ సభ్యులు దేశంలో ఉన్న ఏ సమస్య గురించి అయినా మాట్లాడవచ్చు. మరి అలాంటిది మీరు ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు అడుగుతారని ఎట్లా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవట్లేదా? వేరే రాష్ట్రాల్లో పార్ట్నర్లతో మీరు డీల్ చేయట్లేదా? మరి మా సమస్యలని పరిష్కరించమంటే సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనే విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు బురద తల్లుతున్నారు? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించండి. 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తు మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పటికైనా దయచేసి వెంటనే బకాయిలున్న వెంటనే విడుదల చేయాలి. అలాగే ఫీజు రింబర్స్మెంట్ మీరు ఎట్లా విడుదల చేస్తారు, ఏం చేస్తారన్న విషయాన్ని దానికి సంబంధించిన ఒక క్యాలెండర్ను కూడా రూపొందించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.